నమస్తే త్రీడబల్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ కర్మాగారంగా భారత్, ప్రధాని నరేంద్ర మోడీ. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది పోసానే, హోంమంత్రి అనిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మజాకా చిత్ర బృందం. ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారత్ను ఓ ఉపశాఖగా చూశాయని, కానీ ప్రస్తుతం ఆ విధానం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్ఎక్స్ కాన్క్లేవ్లో భాగంగా ప్రధాని మాట్లాడుతూ, భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుందని వ్యాఖ్యానించారు. भारत का युवा विकसित भारत का सबसे बड़ा लाभार्थी है और सबसे बड़ा स्टेक होल्डर भी है. इसलिए भारत का युवा हमारी बहुत बड़ी प्राथमिकता है. नेशनल एजुकेशन पॉलिसी ने बच्चों को किताबों से आगे, कहीं और आगे बढ़कर सोचने का अवसर दिया है. मिडिल स्कूल से ही बच्चे कोडिंग सीखकर एआई और डेटा साइंस के फील्ड के लिए तैयार हो रहे हैं. अटल टिंकरिंग लैब्स बच्चों को इमर्जिंग टेक्नोलॉजीज का हैंड्स ऑन एक्सपीरियंस दे रही है. इसलिए इस साल के बजट में हमने 50,000 नई अटल टिंकरिंग लैब्स बनाने का ऐलान किया है. साथियों, न्यूज की दुनिया में आप लोग अलग अलग एजेंसियों का सब्सक्रिप्शन लेते हैं. इससे आप लोगों को बेहतर न्यूज कवरेज में मदद मिलती है. ऐसे ही रिसर्च की फील्ड में स्टूडेंट्स को ज्यादा से ज्यादा इंफॉर्मेशन सोर्स की जरूरत होती है. इसके लिए पहले उन्हें महंगे दामों पर अलग अलग जर्नल्स తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైకాపా నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది మాత్రం ఆయనని స్పష్టం చేశారు. అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. నాకు నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం గానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. చదివానని చెప్తున్నారు. దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది
మేడం 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడూ కాదు, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. కానీ మాధవ్ ఇంకా ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? క్లియర్ చేసుకుంటాం. పోలీసింగ్ అంటున్నారు, అయితే చాలా ప్రెజర్ వస్తుంది, అవసరమైనటువంటి మేరకు సిబ్బంది లేదు అని అంటున్నారు. ఎస్, నిజమేనండి. ఈ రోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్ కి ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొన్న మొత్తం ఫిజికల్ టెస్టులు అన్ని కూడా అయిపోయి రిటర్న్ టెస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇమీడియట్ గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6500 మంది బయటకు వస్తారు. సుమారుగా మేము గవర్నమెంట్ లోకి వచ్చేసరికి 20,000 మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలేదు. మళ్ళీ మేము వచ్చి ఈ రోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్ చేయడానికి, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈ రోజు మేము కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే 6500 కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్ గా. అందుకే చెప్తున్నామండి, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితుడిని పట్టుకునే పరిస్థితి కూడా రావాలి. దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా 950 కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక 200-250 కోట్లు ఫేజెస్ మారిగా మొన్ననే క్లియర్ చేశాం. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. మీరు నమ్ముతారా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని 5 సంవత్సరాల్లో కూడా అలా మొండి గోడలతోనే ఉంది. మళ్ళీ ఈ రోజు మేము వచ్చి దానికి 200 కోట్లు, దగ్గర 247 కోట్లు అనుకోండి, 247 crores దానికి శాంక్షన్ అయింది. అది ఫుల్ ఫ్లెజ్డ్ గా సెంట్రల్ గవర్నమెంట్, రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లేదు, ఫుల్ ఫ్లెజ్డ్ గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి. అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. అటువంటి ల్యాబొరేటరీని 5 సంవత్సరాలు పొడగబెట్టేశారు, కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో. మళ్ళీ ఈ రోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందిచ్చి ఈ రోజు అదంతా కూడా. రాష్ట్ర బడ్జెట్ లో ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యత. అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకొని మళ్లీ ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్ఫూర్తిదాయకంగా ఉంది. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడాను. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్ లో ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాను. మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా, ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా, నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా, నాగసాకి అభివృద్ధి చెందాయో, అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈరోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, అందులో కూడా గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా. అదేవిధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి, మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో, లైఫ్ లైన్ ఏదైతే ఉందో, అటువంటి హంద్రీనివా కూడా ఈరోజు 3,240 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం కానీ,
అదేవిధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలిగొండ ఏదైతే ఉందో మరి దాన్ని పూర్తి చేయకుండానే, అంటే అది హెడ్ రెగ్యులేటర్ కానీ, టన్నెల్స్ కానీ, ఫీడర్ కెనాల్ కానీ, R&R కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా పనులు జరగకుండానే జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గత ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఆ వెలిగొండను ఖచ్చితంగా రేపు 2026 జూలై కల్లా మరి వాటర్ మరి ప్రవహించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు చేసినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒక చిరకాల కోరికగా ఏదైతే ఉండిపోయిందో దాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా వంశధార 2ను కూడా మనం ఇమ్మీడియట్లీ టేకప్ చేసి పూర్తి చేసేటువంటి విధంగా కానీ, అంటే ఈ రకంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు మోక్షం వచ్చేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ మరి కేటాయింపులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రిగా మేము కానీ, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ ను కూడా 2025 మరి జూన్ కల్లా పూర్తి చేసి జూలై కల్లా మరి అటు ఉత్తరాంధ్రకు కూడా ఏదైతే మరి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియ గారు ఇట్లా దీర్ఘకాల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బడ్జెట్ లో మంచి కేటాయింపులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కారు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్ ను విమర్శించడం, నారా లోకేష్ పొగటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని అమర్నాథ్ అన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు, ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి,
గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. తిరుమల శ్రీవారిని మజాకా చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు, రాజేష్ దండా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత 15 ఏళ్ల సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి నా 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలి. మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుందని నేను గట్టి నమ్మకం. ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా, నెక్స్ట్ బైలింగ్వల్ షూట్ చేస్తానండి. మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జేసన్ సంజయ్, అతని డైరెక్షన్ డెబ్యూ, ఇంకా టైటిల్ బెట్ల షూటింగ్ మొదలైపోయింది. బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరూ చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది, అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచి ఉంటుంది. అలాగే మా సినిమాకి కూడా 80% చాలా మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ చెడుని దాటి మంచిగా వెళ్ళాలంటే మీ సపోర్టు, దేవుడి సపోర్టు కావాలి. ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశానుసారం గాజువాక సమీపంలోని కొన్ని సిఎఫ్ఎస్ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలలో బయటపడ్డ బియ్యం పీడీఎస్ రైస్ గా నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. మిల్లర్ల నుంచి వచ్చిన సుమారు 330 బస్తాల బియ్యం ఇక్కడ గోడౌన్లో ఉన్నట్లు నాడు తమ తనిఖీలో బయటపడిందని, ఈ బియ్యాన్ని టెస్టింగ్ కు పంపగా అది పీడీఎఫ్ రైస్ గా నిర్ధారణ అయినట్లు సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ మీడియాకు వివరించారు. గంగవరం పోర్ట్ రోడ్ లో గల విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్లో వీటిని గుర్తించారని తెలిపారు. వీటి విలువ సుమారు 7.59 లక్షలు ఉంటుందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. డిసెంబర్లో పంపిస్తున్నాను, ఆ రోజులో పంపిస్తున్నాను. సర్కిల్ 3 గాజువాక గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారంగా పోర్టు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్ని ఇన్స్పెక్షన్ చేయమని గతంలో కూడా డిసెంబర్లో ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారంగా బీపీఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్, 7 సిఎఫ్ఎస్ గోడౌన్, సిటీ సిఎఫ్ఎస్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో పీడిఎస్ రైస్ అనేది ఒక దాంట్లోకి వచ్చింది. విపిఎల్ అనే గొడవలో అది పీడిఎస్ రైస్ అంటే శాంపిల్ తీసుకొని ల్యాబ్ టెస్ట్ పంపించాం. 330 బస్తాలు అక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయి. దాన్ని మేము శాంపిల్ టెస్టింగ్ పంపిస్తే పీడిఎస్ రైస్ కింద రిపోర్ట్ వచ్చింది. ఎమ్మటే జేసీ గారు కేసు ఫైల్ చేయమని 6 కేసు పెట్టాం. 7 కేసు కూడా పెట్టమన్నారు. ఆ అడ్రస్ కూడా ఇచ్చారు జేసీ గారు. ఇచ్చిన దాని ప్రకారంగా 7 కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఆక్షన్ కూడా వేయమని చెప్పారు. ఆక్షన్ కూడా వేయడం జరిగింది. అది రైస్ ఎక్కడ అవుతుంది సార్? అది మిల్లర్స్ దగ్గర నుంచి వస్తున్నట్టు ఎక్స్పోర్ట్గానే వస్తున్నాయి. అక్కడికి అప్పుడు 2 నెలల 3 నెలల క్రితం వచ్చిందట. అది అక్కడ ఉంది. ఎందుకు అవ్వలేదో తెలియదు. ఆ బ్యాలెన్స్ అక్కడ ఉంది. మేము గొడవ ఇన్స్పెక్షన్ చేసేటప్పటికి 330 బస్తాలు ఉన్నాయి. అవి మిల్లు దగ్గరికి వచ్చిందే అని అంటున్నారు కాబట్టి మేము అది ఎలా ఉందని తెలియదు కదా. రైస్ శాంపిల్ టెస్ట్ పంపించాం. అది పీడిఎస్ రైస్ అని రిపోర్ట్ వచ్చింది. మీ రైస్ కాదు, శాంపిల్ పంపించాం. మీరు మామూలుగా రోడ్డు మీద పట్టుకున్నాం అనుకోండి, అది పీడిఎస్ రైస్ అని తెలిసిపోద్ది. అవి ఆ బస్తాలకి క్లారిఫికేషన్ కోసం
మేము ఎంక్వైరీ దానికి పంపించే టెస్ట్కి రిపోర్ట్ ఎంక్వైరీ చేశారండి ఎప్పటి నుంచి వస్తున్నాయి ఎప్పుడు కదండి. దాన్ని వాళ్ళు చేస్తుంటారు. కేసు నమోదు చేయడం అయింది. ఎంతమంది అండి దీంట్లో ఎవరు ఉన్నారు? ఎక్స్పోర్టర్స్ ఉంటారు కదండి, మిల్లు దగ్గర నుంచి సప్లై చేసి విదేశాలకు ఇచ్చే ఎక్స్పోర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. ఒకరు ఇద్దరికి పెరిగే పరిధికి వస్తుంది, గాజువాక పరిధిలోకి వస్తుంది. గొడవన్ పేరేంటి గొడవన్ పేరు? బీపీఎల్ సిఎఫ్ఎస్ గొడవన్. ఈపీఎల్ ఎక్కడ సార్ గొడవ? పోర్టుకి న్యూ గంగావరం పోర్టు దగ్గరలో దాంట్లో కనితి విలేజ్లో ఉంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గాజువాకలోని పలు కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. ఇక్కడ రామబాణం కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద లోపాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. హాల్ టికెట్ ఆధారంగా క్లాస్ రూమ్ ని తెలిపే చార్ట్ చిన్నదిగా ఉండటంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడ్డారు. అక్షరాలు చిల్లవగా ఉండడం, పైగా ఒకే చార్ట్ పెట్టడం వలన విద్యార్థులు అసంతృప్తికి లోనయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని పరీక్షా కేంద్రాలు వాహనాలు వెళ్లడానికి వీలులేని ప్రదేశాల్లో ఉండటం విద్యార్థులకు గట్టి పరీక్ష అయింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.